బట్టి నేనైతే క్షేమంగా ఉన్నాను. మీరంతా కూడా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మనం కూడా క్షేమంగా ఉన్నాం కదా. సో అందుని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించడానికి ఈ సమయం దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు అనమాట. సో ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు కొనసాగుతాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దేవా ఈ సమయంలో మాకు అప్పగించినందుకు మాకు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మేము నేర్చుకునే వాక్యం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా రాబోయే బిడ్డలందరూ కూడా కాచకపడండి. మార్గమధ్యమైన వాళ్ళందరూ కూడా మీరే తోడు ఉండండి. ఎవరైతే రాకూడదని నిశ్చయించుకున్నారో వాళ్ళందరికీ మీరే మనసు మార్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకుని ప్రార్థిస్తున్నాం. దయచేసి మీ చిత్తమైతే ఇక్కడ నన్ను ఇక్కడ వాక్యం చెప్పే వారిని కూడా మరుగుపరుచుకొని మీ యొక్క వాక్యం ద్వారా మీరే శుద్ధంగా మాట్లాడమని, సమస్త గంత మహిమ మీకే పొందిలాగా మీరే కృపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించడం పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు మనము నేర్చుకునే పాఠము ఏంటంటే ఇన్విటేషన్స్, అంటే ఆహ్వానం. జనరల్గా ఎవరైనా ఆహ్వానించేటప్పుడు దేనికి ఆహ్వానిస్తూ ఉంటారు? పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఆహ్వానిస్తూ ఉంటారు. మీరు తప్పకుండా మా పెళ్ళికి రావాలి, లేకపోతే పలానా వారి పెళ్ళి జరుగుతుంది కాబట్టి వారు మనల్ని ఆహ్వానించి ఉన్నారని చెప్పేసి చెప్పుకుంటున్నాం. సో ఇన్విటేషన్స్ అనేవి ఒక పెళ్ళికి లేకపోతే ఫంక్షన్స్కి మాత్రమే కాదు, కానీ లేకపోతే చిన్నగా లేకపోతే ఇంటికి కూడా ఆహ్వానించడానికి కూడా ఇన్విటేషన్స్ గురించి చెప్తూ ఉంటారు అనమాట. సో ఇన్విటేషన్ అనేది ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. ఇన్విటేషన్ ద్వారా ఒక ప్లేస్లోకి వారిని ఆహ్వానిస్తున్నారని అర్థం. సో ఇన్విటేషన్ గురించి మనం ఇవాళ కొన్ని మాటలు చూసుకున్నాము. ఇన్విటేషన్ ఇప్పుడు మనము ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేసుకున్నాము. తర్వాత బైబిల్లో ఉన్న కొంతమంది వారు ఎవరిని ఆహ్వానించి ఉంటున్నారో, ఎలాంటి ఆహ్వానం స్వీకరించి ఉంటున్నారో కూడా చూద్దాం. అయితే కొంతకాలం క్రితము ఒక వ్యక్తి తన బంధువుల్ని వాళ్ళ ఇంటికి పిలుచుకుని ఉంటున్నాడు అనమాట. సో పిలుచుకొని ఆహ్వానిస్తున్నాడు. సో వెళ్ళి ఆహ్వానించిన తర్వాత ఒక వారం తర్వాత ఆ బంధువులు కూడా ఇతని ఇంటికి రావడానికి వాళ్ళందరూ కూడా ఇష్టపడుతుంటున్నారు. సో ఇష్టపడడంతో వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి ఉంటున్నారనమాట. వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. తర్వాత ఈ వచ్చిన బంధువులు ఎవరైతే ఆహ్వానింపబడిన బంధువులు వారు మిగతా వేరే వారిని ఆహ్వానించడం స్టార్ట్ చేసి ఉంటున్నారు. సో వచ్చిన వారు వేరే వారిని ఆహ్వానించి ఉంటారు. సర్లే ఎవరు ఆహ్వానించారు కాబట్టి ఈ ఓనర్ కొంచెం ఓపిక పట్టి ఉంటాడు. తర్వాత కొంతకాలం తర్వాత ఇంకొంతమందిని కూడా ఆహ్వానించి ఉంటున్నారు. సో ఇంకా అలా కొన్ని రోజులు చూసేసరికి ఇంట్లో 5 ఉండే ఇంటిని 50 మంది ఉండే ఇంటిగా మారిపోయింది అనమాట. సో ఆ సమయంలో అలా చూసేసరికి ఈ ఓనర్కి కొంచెం కోపం వచ్చింది. నేను ఈ ఒక్క వ్యక్తిని పిలిస్తే ఇతనేంటి ఇంకా చాలా మందిని పిలుస్తున్నాడు, నా ఇంటికి వీళ్ళందరినీ పిలవడం వల్ల నేను వీళ్ళందరినీ ఎలా పోషించగలనని చెప్పేసి అతను ఆలోచిస్తున్నాడు అనమాట. సో ఆలోచించడం ద్వారా అతను ఏమవుతుందంటే అతను ఇంకా లాభం లేదని చెప్పేసి మొట్టమొదటిగా ఎవరైతే ఆహ్వానించి ఉంటాడో ఆ వ్యక్తితో వెళ్ళి, సోదరుడా నేను నిన్నైతే ఆహ్వానించి ఉంటాను, కానీ వీరందరినీ నీవు ఆహ్వానించి ఉంటున్నావు, నేను వీరందరినీ ఎలా పోషించగలనని చెప్పేసి ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి ముఖం మీద చెప్పించేసుకుంటాడు అనమాట. సో అలా చెప్పడం ద్వారా ఈ బంధువు కొంచెం అవమానం పడి అతను వెళ్ళిపోతాడు. సో అతను చూసి మిగతా వచ్చిన బంధువులందరూ కూడా అతను చూసి వెళ్ళిపోతారు అనమాట. ఇదంతా కూడా మనం చూసినట్లయితే ఏమవుతుంది, ఇప్పుడు మనము ఒక వ్యక్తిని పిలిచిన తర్వాత ఇది దైవికంగా ఉన్నట్లయితే అందరూ ఏకీభవిస్తారు, కానీ దైవికంగా లేనట్లయితే ఈ ఆహ్వానాలన్నీ కూడా ఇలానే ఉంటాయి అనమాట. ఒక మనిషి ఆహ్వానించినప్పుడు తను నోటితోనైతే ఆహ్వానిస్తుంటాడు, కానీ తన హృదయం మాత్రము అతనితో ఏకీభవించదని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఇది దైవికంగా ఉన్నట్లయితే దేవుడు, ఇప్పుడు మనం మొట్టమొదటి క్రైస్తవులను చూద్దాం ఒకసారి. మనం చూసినట్లయితే మొట్టమొదటి క్రైస్తవులు అప్పుడు సంఘాలు అనేవి లేవు, అప్పుడు చర్చెస్ అనేవి స్టార్ట్ అవ్వలేదు. కానీ అప్పుడు వాళ్ళందరూ ఎక్కడ కూడుకునేవారు? ఒక మేడగది కానీ ఒక ఇంటిలో కానీ వారు కూడుకునేవారు అనమాట. అలా కూడుకున్న తర్వాత అక్కడ కూడా ఎంతో మందిని ఆహ్వానించి వీలైనంత మంది వచ్చిన తర్వాత అక్కడ అందరూ కూడా దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉండేవారు. అక్కడ ఆహారము లేకపోతే పానీయం గురించి వారు ఆలోచించేవారు కాదు, కానీ అంతా కూడా దేవుని ఆరాధిస్తూ దేవుని ప్రార్థిస్తూ ఉండేవారు. సో ఆహ్వానం అనేది దేవుని బిడ్డలు ఇచ్చే ఆహ్వానం అనేది నిజమైన ఆహ్వానం అనమాట. అయితే నేడు మనము కొంతమంది ఆహ్వానిస్తుంటున్నారు, కొంతమంది వేరే వాళ్ళని ఆహ్వానిస్తుంటున్నారు. వారు ఏ విధంగా ఆహ్వానిస్తున్నారో మనం చూద్దాం ఈ సమయంలో. మొట్టమొదటిగా మనం చూద్దాము ఆదికాండము గ్రంథము 18వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆదికాండము గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మొదటి నుండి 5వ వచనం వరకు. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూసి గుడారపు వాకిలి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నాయడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకుంది, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణాన్ని బలపరుచుకోండి,
తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చిందని వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా, అబ్రహాము గుడారంలో ఉన్న శారీరక త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెగా చేయమని చెప్పాను. అక్కడ చాలండి. అక్కడ చూసినట్లయితే ఎవరు ఆహ్వానిస్తున్నారు? అబ్రహాము ఎవరిని ఆహ్వానిస్తున్నాడు? దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాడు అనమాట. అతను కళ్ళెత్తి చూసినప్పుడు 3 వ్యక్తులు అతనికి కనిపిస్తుంటున్నారు. ఆ 3 వ్యక్తుల్లో దేవుడు ఉన్నాడని అతను గమనించుంటున్నాడు. గమనించిన తర్వాత అతను ఏం చేస్తుంటున్నాడు? దేవుని అతని ఇంటికి ఆహ్వానిస్తున్నాడు అనమాట. ఆహ్వానించి ఏం చెప్తున్నాడు? వారికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఇక్కడ మీరు వచ్చి ఇక్కడ తినండి, లేకపోతే మీకు కాళ్ళు కడుక్కొని మీకు ఈ ఎండలో మీరు ఉండకుండా చల్లారంతో మీరు బయటకు వెళ్ళాలని చెప్తున్నాడు అనమాట. సో అతను ఏమంటున్నాడంటే, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని చెప్పేసి అతను చెప్తున్నాడు అనమాట. అంటే దేవుని కటాక్షం ఉన్నప్పుడు దేవుడు మన ఇంటికి రావడానికి సిద్ధపడుతుంటున్నాడు. అంటే మొట్టమొదటిగా మనము అబ్రహాం వలె మనము దేవుని ఆహ్వానించాలి. ఈ అబ్రహాము దేవుని ఆహ్వానించడం ద్వారా ఏమైందో కూడా మనం చూద్దాం. అయితే ఈ అబ్రహాము ఎంతగానో దేవుని గురించి ఆలోచించుకుంటూ అతడు దేవుని ఆహ్వానించిన తర్వాత 10వ వచనం చూద్దాము. అతని మీదకి ఏమొచ్చింది చూద్దాం. అందుకైన మీదటికి కాలమున నీ యొక్కకి నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు నిలుచుండెను. అక్కడ చూస్తున్నాం కదా, రిజల్ట్ ఏమొచ్చింది? అతడు దేవుని ఆహ్వానించాడు. దేవుడు అతనికి అప్పుడే వెంటనే ఒక బహుమానం ఇవ్వడానికి కూడా దేవుడు సిద్ధపడుతున్నాడు అనమాట. అంటే దేవుడు ఆల్రెడీ ఒక ప్రామిస్ చేశాడు, దాన్ని ఇక్కడ రీకన్ఫర్మ్ చేస్తున్నాడు అనమాట. నీకు ఒక సంతానం ఇస్తానని చెప్పాను కదా, నెక్స్ట్ ఇయర్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నీకు ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పేసి దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు అనమాట. ఇక్కడ అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇచ్చి ఉంటున్నాడు. అయితే మనం చూస్తాం కదా, నూతన నిబంధనలు కూడా మనం చూస్తూ ఉంటాము. కొంతమంది వ్యక్తులు తెలియకనే దేవదూతల్ని ఎంటర్టైన్ చేసి ఉంటున్నారు, వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళందరికీ సహాయం చేసి ఉంటున్నారని కూడా మనము చూస్తుంటాం అనమాట. ఇక్కడ అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇచ్చి ఉంటున్నాడు. తర్వాత మనము రెండవది ఇంకో వ్యక్తిని చూద్దాము. ఇతడు కూడా దేవుని ఆహ్వానిస్తుంటున్నాడు. అది మొట్టమొదటిగా అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానించుంటున్నాడు. రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడు చూద్దాం. 70వ కీర్తన 1వ వచనం చదవండి. 70వ కీర్తన 1వ వచనం. దేవా నన్ను విడిపించు త్వరగా రమ్ము. అక్కడ చూడండి, ఎందుకు రమ్మంటున్నాడంట? విడిపించడానికి త్వరగా రమ్మంటున్నాడు. మొట్టమొదటిగా అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడానికి రమ్మన్నాడు. ఇప్పుడు దావీదు భక్తుడు ఏమంటున్నాడు? విడిపించడానికి రమ్మంటున్నాడు. చదవండి ఇంకా. సహాయం చేయడానికి త్వరగా రమ్మంటున్నాడు. అంటే ఇతడు విడిపించాలి. విడుదల ఎవరు కోరుకుంటుంటారు? ఎవరైనా బంధిస్తేనే విడుదల కోరుకుంటుంటారు. అయితే ఇక్కడ దావీదు కొన్ని బంధకాలు ఉంటున్నాడు. అయితే ఆ బంధకాల నుండి అతడు విడుదల పొందడానికి అతడు చూస్తున్నాడు. సో అది చూస్తూ అతను మనుషులను ఆశ్రయించలేదు కానీ దేవుని ఆశ్రయించి, దేవా నాకు విడుదల కలిగించు అని చెప్పేసి అతడు చెప్తున్నాడు అనమాట. నాకు సహాయం చేయమని అతడు చెప్తున్నాడు. తర్వాత చదవండి. నా ప్రాణం తీయకూరు వారు సిగ్గుపడి అవమానం అందుకు కాక, నాకు కీడు చేయకూరు వారు వెనకకు మళ్ళింపు పడి సిగ్గునందుకు కాక. చూస్తున్నారుగా, అక్కడ దావీదు అతని శత్రువుల దగ్గర నుంచి అతను విడుదల కోరుకుంటున్నాడు. అందుకనే అతడు దేవుణ్ణి పిలుస్తున్నాడు అనమాట. సో మొట్టమొదటిగా అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడానికి పిలుచుకుంటున్నాడు. తర్వాత రెండవదిగా దావీదు సహాయం కోరుకుంటూ దేవుని రమ్మంటున్నాడు అనమాట. సో ఇప్పుడు మనము మరొక గుంపుని కూడా చూద్దాము. వారు కూడా దేవుని పిలుస్తున్నారు. వారు ఎందుకు దేవుని పిలుస్తున్నారో మనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. అక్కడ ఎవరు రమ్మంటున్నారంటే, అక్కడ పెళ్లి కుమార్తెయు ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. ఎవరిని? యేసు ప్రభు వారిని. ఆయన రెండవ రాక కోసము వారు ఎదురు చూస్తూ వారు దేవుణ్ణి త్వరగా రమ్మని చెప్తున్నారు. 20వ వచనంలో కూడా చూద్దాం ఒకసారి. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవారు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు ఉత్తరం ఇస్తున్నారు అనమాట. నేను త్వరగా వస్తున్నాను, వారు రమ్మని అడిగారు కాబట్టి నేను త్వరగా వస్తున్నాను అని చెప్పేసి అక్కడ దేవుడు ఉత్తరం ఇస్తున్నారు. తర్వాత నెక్స్ట్ లైన్ కూడా చదవండి. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. అక్కడ చూసి ఉంటాం కదా, అక్కడ ఈ పుస్తకం ఎవరు రాసి ఉంటున్నారు? యోహాన్ భక్తుడు పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ఈ పుస్తకం రాసి ఉంటున్నాడు. ప్రకటన గ్రంథం రాసి ఉంటున్నాడు అనమాట. రాసిన తర్వాత అతడు కూడా ఆఖరిగా ప్రభువైన యేసు త్వరగా రమ్మని చెప్పేసి అతడు కూడా చెప్తుంటున్నాడు అనమాట. అంటే వీరందరూ కూడా దేవుని యొక్క రెండవ రాకడ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటున్నారు. మనము చూస్తుంటాం కదా, జనరల్గా
మనము కష్టాలు ఉన్నప్పుడు ఈ బాధలన్నీ ఎందుకు అని చెప్పేసి మనము దేవుని దగ్గర ఎంతగానో బాధపడుతుంటాం. దేవా ఎంతకాలము నువ్వు త్వరగా వచ్చేసి అని చెప్పేసి దేవుని దగ్గర వేడుకుంటుంటున్నాం. ఆ విధంగానే దేవుని ప్రజలు కూడా దేవుని రాక కోసం చాలా ఎంతగానో వేచి చూస్తున్నారనమాట. వారందరూ కూడా దేవుని త్వరగా రమ్మని చెప్పేసి వారందరూ కూడా దేవుని వేడుకుంటున్నారనమాట. సో ఇప్పటిదాకా మనం చూసిన వాటిలో ఏమేమైంది, అందరు కూడా దేవుని పిలుస్తుంటున్నాడు. మొట్టమొదటిగా అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడానికి దేవుని ఆహ్వానించుంటున్నాడు. రెండవదిగా దావీదు సహాయం కోరుకుంటూ దేవుణ్ణి ఆహ్వానిస్తుంటున్నాడు అతనిలోనికి. తర్వాత మూడవదిగా ఆత్మయు ఇంకా ఆ, సంగము అనే పెళ్లి కుమార్తె కూడా ఆ దేవుణ్ణి ఆహ్వానిస్తున్నారు. త్వరగా రమ్మని చెప్పేసి దేవుణ్ణి ఆహ్వానిస్తున్నారు అనమాట. సో ఈ మూడు వ్యక్తులను చూసాము. వీళ్ళు ముగ్గురు కూడా, ఈ మూడు కేటగిరీస్ కూడా దేవుణ్ణి ఆహ్వానిస్తుంటున్నారు. కాకపోతే వేరే వేరే పర్స్పెక్టివ్స్ లో ఆహ్వానిస్తుంటున్నారు అనమాట. కానీ ఇప్పుడు మనము మరి ఇంకో వ్యక్తిని చూద్దాము. ఆ వ్యక్తి దేవుని ఎందుకు ఒక వ్యక్తి మరి వేరే వారిని పిలుస్తున్నాడు అనమాట. దేవుని కాకుండా వేరే వాళ్ళని పిలుస్తున్నాడు అనమాట. మనం చూద్దాము 95వ కీర్తన 1-2 వచనం చూద్దాము. 95వ కీర్తన 1-2 వచనం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుము. అక్కడ చూడండి ఏమంటున్నాడు, రండి ఎందుకు రావాలంట, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయాలంట. సో దేవుని గురించి ఉత్సాహధ్వని చేయడానికి ఆయన ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాడు, మనలందరినీ. అక్కడ అంటే ఈ పుస్తకాన్ని లేకపోతే ఈ కీర్తనని చదివే ప్రతి ఒక్కరిని కూడా ఈ దావీదు భక్తుడు ఇన్వైట్ చేస్తున్నాడు అనమాట. సో ఇన్వైట్ చేయడం ద్వారా ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడానికి, ఉత్సాహగానం చేయడానికి ఆయన పిలుస్తున్నాడు అనమాట. నెక్స్ట్ వచనం కూడా చదవండి. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయదు, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేది, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయదు. ఇప్పుడు ఉత్సాహధ్వని చేయడానికి, రక్షణ దుర్గం బట్టి సంతోషించడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన నామం బట్టి కీర్తనలు పాడడానికి, ఈ 4 విషయాలు చేయడానికి కూడా దావీదు ఈ చదివే వారిని అందరిని కూడా పిలుస్తున్నాడు అనమాట. ఈ కీర్తన అనేది కేవలం ఆ కాలంలో ఉన్న వారికి మాత్రమే కాదు, కానీ ఇప్పుడు మనం చదువుతున్న మనకు కూడా ఈ కీర్తన ఎంతగానో, అంటే మనందరికి కూడా ఈ కీర్తన ఎంతగానో ఆవశ్యకమైనది. సో ఇదంతా కూడా మనకి దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఆయన దగ్గరికి ఎందుకు రావాలంటే ఉత్సాహధ్వని చేయడానికి ఆయన దగ్గరికి రావాలంట. సో వీటన్నిటిని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నామంటే, మనకి వేరే చోట కూడా రాబడి ఉంటుంది కదా, యెహోవా యందు ఆనందించడం వలన మనకు ఏం కలుగుతుంది, బలము కలుగుతుంది, మనకి నెమ్మది కలుగుతుంది. అయితే ఈ విషయాలు బట్టి మనము ఇక్కడ ఉత్సాహధ్వని చేయాలన్నమాట. దేవుని స్తుతించాలని చెప్పేసి ఇక్కడ దావీదు భక్తుడు మనందరికి కూడా చెప్తున్నాడు అనమాట. 7వ వచనం కూడా ఒకసారి చూద్దాము అదే కీర్తనలో. రండి నమస్కారం చేసి సాగిలపడ్డము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుము, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. అక్కడ మళ్ళీ రమ్మని పిలుస్తున్నాడు. రండి నమస్కారం చేసి సాగిలపడదుము. మనము దేవుని ఎదుట సాగిలపడాలని చెప్పేసి ఇక్కడ దావీదు భక్తుడు మళ్ళా మనకి తెలియజేస్తున్నాడు అనమాట. ఇక్కడ మొట్టమొదటి మనం చూసినట్లయితే అప్పటిదాకా దేవుని రమ్మని పిలుస్తున్నారు. ఇప్పుడు దేవుని దగ్గరికి రమ్మని మనల్ని ఒక భక్తుడు పిలుస్తున్నాడు అనమాట. దేవుని దగ్గరకు వచ్చి సాగిలపడి నొక్కాలి, ఆయన ముందు ఉత్సాహగానం చేసి సంతోషించాలని చెప్పేసి ఇక్కడ దావీదు భక్తుడు మనకి సెలవిస్తున్నాడు. అయితే ఈ దావీదు మాత్రము ఒక మనిషిని పిలిచి ఉంటున్నాడు. అయితే ఇప్పుడు మనము మరొక వ్యక్తిని చూద్దాము. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సేవకులను అతని ఇంటికి ఆహ్వానిస్తున్నాడు అనమాట. ఇతడు అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడి వాడును యూదా జనులు అందరి వలన మంచి పేరు పొందిన వాడినైనా శతాధిపతి అయిన కొర్నేలియును ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవాలని పరిశుద్ధ దూత వల్ల బోధింపబడినని చెప్పాడు. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కొర్నేలి అనే వ్యక్తి ఒక అందరి చేత మంచివాడని పిలిపించుకునే వ్యక్తి అనమాట. సో ముందు సందర్భం ఏంటంటే అతడు ఎంతగానో నీతి కార్యాలు చేస్తుంటాడు. కాబట్టి దేవుని దూత వచ్చి అతని ఇంటికి ఒక వ్యక్తిని ఆహ్వానించమని దేవుని దూత చెప్తుంది అనమాట. ఆ వ్యక్తి పేరు సీమోను పేతురు. సో ఈ పేతుర్ని ఆహ్వానించమని ఒక దూత వచ్చి ఈ కొర్నేలికి చెప్తుంది అనమాట. సో ఈ కొర్నేలి కొంతమంది వ్యక్తులను పంపించి ఆ పేతుర్ను పిలవడానికి పంపి ఉంటున్నాడు కొంతమంది వ్యక్తుల్ని. అయితే అప్పుడు ఇది జరుగుతుందన్నమాట. ఈ కొర్నేలి అనే వ్యక్తి ఈ పేతుర్ను ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు ఆహ్వానిస్తున్నాడు? మనము 44వ వచనం చూద్దాం అదే అధ్యాయంలో. పేతురు మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగారు.
ఒక్క నిమిషం అక్కడ ఆగండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అక్కడ దేవుని పేరిట ఒక వ్యక్తిని ఆహ్వానించి ఉంటున్నాడు. అతని పేరు పేతురు. అయితే ఈ పేతురుని ఆహ్వానించడం వల్ల ఇతనికి ఈ కొర్నేలికి ఏం దక్కిందంట? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చాడనమాట. అంటే ఒక హోలీ స్పిరిట్ ని వాళ్ళందరూ కూడా ఫీల్ అయ్యారనమాట. అతను మాత్రమే కాదు కానీ అతని ఇంటి వాళ్ళందరూ కూడా అక్కడ దేవుని పరిశుద్ధాత్మని పొందుకుని ఉంటున్నాడు. అంటే ఇప్పుడు దానికి అర్థం ఏంటి? దైవజనులను మనము ఆహ్వానించిన ఎట్లా, దేవుని మాటలు వినడానికి మనం వారందరిని ఆహ్వానించిన ఎట్లా, మన పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఆవరిస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనందరికీ కూడా ఉంటుందని చెప్పేసి అక్కడ తెలియజేయబడుతుంది. 47వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 47, 48 వచనం చూద్దాం. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలరా అని చెప్పి యేసుక్రీస్తు నామమునందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించారు. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారందరినీ వేడుకున్నారు. అక్కడ చూస్తున్నాం కదా, ఇప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందడం మాత్రమే కాదు కానీ యేసు ప్రభు వారిని నిజరక్షకునిగా వారందరూ కూడా ఆహ్వానించి ఉంటున్నారు. ఒక దైవజనుని ఆహ్వానించి ఉంటున్నారు. అతనితో పాటు ఎవరు వచ్చి ఉంటున్నారు అనమాట? పరిశుద్ధాత్మ దేవుడు కూడా అతనితో వచ్చి ఉంటున్నాడు. తర్వాత యేసుక్రీస్తుని వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం కూడా వాళ్ళు పొందుకొని ఉంటున్నారు అనమాట. సో మనం ఫస్ట్ కేటగిరీలో దేవుని ఆహ్వానించి ఉన్నారు. సెకండ్ కేటగిరీలో దావీదు తనతో పాటు ఆరాధించాలని చెప్పేసి జనులను ఆహ్వానిస్తున్నాడు. తర్వాత మూడవ దాంట్లో చూసినట్లయితే కొర్నేలి ఒక దైవజనుని తన ఇంటికి ఆహ్వానిస్తున్నాడు అనమాట. అయితే మనం ఆఖరిగా ఇంకో ప్లేస్కి వద్దాము. ఇక్కడ కూడా ఒక వ్యక్తి మరొక వేరే వారిని ఆహ్వానిస్తున్నాడు అనమాట. ఆ వ్యక్తి ఎవరు కాదు, దేవుడే అనమాట. దేవుడు ఇప్పుడు మనల్ని పిలుస్తున్నాడు అనమాట. ఎందుకు పిలుస్తున్నాడు చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకొందుము. మీ పాపముల రక్తం వలె ఎర్రవైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనవైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లబడును. అక్కడ దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంట? మనము ఏం చేసుకుందామంట అక్కడ? వివాదం. అంటే ఇప్పుడు మనకి అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. దాన్ని మనం క్లియర్ చేసుకుందాము. అప్పటిదాకా ఏదో గొడవలో ఉన్నారు, ఇప్పుడు మనం క్లియర్ చేసేసుకుందాము. మనం ఎప్పుడు ఇలా ఉండకూడదు అని చెప్పేసి దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు అనమాట. మనం వివాదం తీర్చుకోవడానికి దేవుడు అక్కడ పిలుస్తుంటున్నాడు. అది పిలవడం ద్వారా ఏమవుతుందంట? మన పాపములు రక్తం వల్ల ఎర్రగా ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది? అవి హిమం వల్లే తెల్లగా అవుతాయన్నమాట. కెంపు వల్ల ఎర్రగా ఉన్నప్పుడు కూడా గొర్రె బొచ్చు వల్లే తెల్లగా అవుతాయి అన్నమాట. అంటే మన పాపములు ఇంకా పాపంలా ఉండవు కానీ మన పాప క్రియలన్నీ కూడా తొలగిపోతాయి. అదంతా కూడా ఒక వైట్ పేజ్ లాగా, ఒక వైట్ స్నో లాగా తయారైపోతాయి అని చెప్పేసి అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? వివాదం తీర్చుకోవడానికి, మన పాపములను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు అనమాట. అయితే మరొకసారి దేవుడు ఇంకో ప్లేస్లో ఆహ్వానిస్తుంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం చూద్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగించేది. అక్కడ ఎందుకు పిలుస్తున్నాడంటే దేవుడు, అంటే మనము ప్రయాసపడి భారం మోసుకుంటున్నాం అనమాట. అంటే దేవుని దృష్టిలో ఎవరు భారం మోయని వారంటూ ఎవరు లేరు. కానీ ఎవరైతే మేము భారం మోసమని తెలుసుకుని ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారిని దేవుడు ఆహ్వానిస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు? ఎవరైతే భారం మోసుకుంటూ ప్రయాసపడి ఇంతగా బాధపడుతున్నారో నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పేసి దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఎందుకు పిలిచి ఉంటున్నాడు? మన వివాదం తీర్చుకోవడానికి, దేవునితో మనకున్న వైరమును లేకపోతే దేవునికి విరోధం మనం చేసిన పాపములను తొలగించడానికి దేవుడు మనల్ని పిలుస్తుంటున్నాడు. అయితే ఇప్పుడు రెండవదిగా దేవుడు మనకు విశ్రాంతి కలుగజేద్దామని చెప్పేసి దేవుడు మనల్ని పిలుస్తుంటున్నాడు అనమాట. అంటే మనకు ఏమేమి లేవన్నమాట. మన దగ్గర పాపం ఉంది కాబట్టి పాపం తొలగించడానికి దేవుడు పిలుస్తున్నాడు. మొట్టమొదటిగా మన దగ్గర పాపం ఉంది. రెండవదిగా మనకి విశ్రాంతి లేదు కాబట్టి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అనమాట. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే దేవుడు కూడా మనకి మంచి చేయడానికి దేవుడు మనల్ని కూడా ఆహ్వానిస్తున్నాడు అనమాట. మొట్టమొదటిగా చూసినట్లయితే అబ్రహాము, దావీదు, ఇంకా పరిశుద్ధాత్మ మరియు పెళ్లి కుమార్తె కూడా దేవుని పిలుస్తున్నారు అనమాట. దేవుని వారిలోనికి ఆహ్వానిస్తున్నారు. తర్వాత దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని ఆరాధించడానికి మనందరిని కూడా ఆహ్వానిస్తున్నాడు. తర్వాత మూడవదిగా కొర్నేలి కూడా ఏం చేస్తున్నాడు? ఒక దైవజనుని తన ఇంటికి ఆహ్వానిస్తున్నాడు. దైవజనునితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉంటున్నాడు. వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని తమ సొంత రక్షకునిగా వారందరూ కూడా అంగీకరించి ఉన్నాడు. అయితే మనం ఇప్పుడు చూద్దాము, యేసు ప్రభు వారు మరలా పిలుస్తున్నాడు అనమాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 39వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 39వ వచనము. వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలం చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి.
అక్కడ రమారమ్మ 4 గంటల వేళ అయింది. అక్కడ చూసినట్లయితే ఏమని పిలిచినాడంట, వచ్చి చూడండి. మామూలుగా వచ్చేసి వాళ్ళు వండుకోమని చెప్పట్లే కానీ వచ్చి చూడండి అన్నమాట. అంటే వారందరూ కూడా వారు యేసుప్రభువాన్ని నీవు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి వాళ్ళందరినీ అడిగినప్పుడు యేసుప్రభు వారు సెలవిస్తున్నాడు అనమాట. మీరే వచ్చి చూడండి అని చెప్పిన తర్వాత వారు వచ్చి చూడడం ద్వారా ఏమైందంటే వారి కన్నులు తెరవబడ్డాయి. ఏమని తెరవబడ్డాయి అంటే యేసుప్రభు వారే నిజమైన క్రీస్తు, ఆయనే మెస్సయ్య అని చెప్పేసి వారందరికీ కూడా తెలియజేయబడింది. సో ఇలా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు పిలువబడ్డారు కాబట్టి వాళ్ళు తెలుసుకున్నారు. మరి పిలువబడిన వారి సంగతి ఏంటి? అయితే ఇప్పుడు వీరు వెళ్ళి ఏం చేస్తున్నారు కూడా మనం చూద్దాం ఒకసారి. 47వ వచనం చూద్దాం ఒకసారి. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చిన చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతడు ఊహించి 46వ వచనం కూడా చదవండి ఒకసారి. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనేది. అక్కడ చూసినట్లు ఏమంటున్నాడు, ఇక నతనయేలు అంటున్నాడు అనమాట. నజరేతు నుండి ఏమన్నా మంచిది వస్తుందా అన్నప్పుడు ఫిలిప్ అంటున్నాడు అనమాట, నువ్వే వచ్చి చూడు, మేము వెళ్ళి చూసాము, సో నువ్వు కూడా వచ్చి చూడు అని చెప్పేసి నతనయేలుతో ఇక్కడ ఫిలిప్ సెలవిస్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు పిలువబడ్డ వారు ఏం చేయాలి? మిగతా వారిని కూడా పిలవాలన్నమాట. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చాము, అది చాలా మంచి పని. అయితే వచ్చిన వారు ఏం చేయాలి? మిగతా వారిని కూడా రమ్మని పిలవాలన్నమాట. మనం వీ హ్యావ్ గాట్ అన్ ఇన్విటేషన్, మనం ఇన్విటేషన్ పొందుకుని ఉంటున్నాము. అయితే ఇన్విటేషన్ మన దగ్గర మాత్రం ఉంచుకోకుండా మిగతా వారిని కూడా ఇన్వైట్ చేయాలి. ఎందుకంటే ఇది దైవికమైన సంఘం కాబట్టి, దైవికమైన గ్యాదరింగ్ కాబట్టి, ఇప్పుడు మనం మాత్రమే ఈ గొప్ప ఆధిక్యతను పొందుకోకుండా మనము ఈ ఆధిక్యతని షేర్ చేసుకోవాలన్నమాట. మనం ఆహ్వానింపబడ్డాము, మిగతా వారిని కూడా మనము దేవునిలోనికి ఆహ్వానించాలి. సో మనం ఇప్పుడు చూసుకున్న 4 విషయాలు మనము ఈ 5 విషయాలు మనం ఒకసారి చూసుకుందాము. మొట్టమొదటిగా దేవుని ఆహ్వానిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. తర్వాత ఈ దావీదు అనబడే వ్యక్తి ఏం చేస్తున్నాడు? మిగతా వారిని కూడా పిలుస్తున్నాడు అనమాట, దేవుని ఆరాధించడానికి పిలుస్తున్నాడు. తర్వాత చూసినట్లయితే కొర్నేలి దైవజనుని ఆహ్వానిస్తున్నాడు. తర్వాత ఆఖరిగా చూసినట్లయితే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అయితే మన బాధ్యత ఏముందంటే ఇక్కడ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి మనం కూడా వేరే వాళ్ళని దేవుని వద్దకు తీసుకురావాలనే బాధ్యత మన మీద ఉందన్నమాట. సో దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు అనమాట, నీవు ఎవరి చేత పిలువబడుతున్నావు, లేకపోతే నీవు ఎవరిని పిలుస్తున్నావు అని చెప్పేసి దేవుడు మనల్ని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు అనమాట. అయితే మనకు ఆఖరికి ఒక ప్లేస్లో ఏమని ఉంటుందంటే, గొర్రెపిల్ల పెళ్లి విందుకు ఆహ్వానింపబడిన వారందరూ కూడా ధన్యులు అని చెప్పేసి దేవుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పత్రికల్లో, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో కానీ ఇంకా అనేకమైన పత్రికల్లో కూడా రాయబడి ఉందన్నమాట. అక్కడ పెళ్లి విందు, అది ఎవరి పెళ్లి విందు? గొర్రెపిల్ల పెళ్లి విందు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంఘమును వివాహం చేసుకునే విందు అన్నమాట. అంటే మనమందరం కూడా ఒక సంఘంలో ఉన్నప్పుడు మనందరినీ కూడా దేవుడు ఆహ్వానిస్తాడు అనమాట. మనం సంఘంకి వేరుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆహ్వానించాడు. మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి దేవుడు మనల్ని వెళ్ళిపోమంటాడు. సో మనమందరం కూడా ఈ పెళ్లి విందుకు ఆహ్వానింపబడిన వాళ్ళందరూ కూడా ధన్యులు. సో ఈ ఆహ్వానం గురించి మనం ఇవాళంతా కూడా తెలుసుకున్నాం కదా. సో ఈ ఆహ్వానాన్ని బట్టి మనము దేవుని ఆరాధించి స్తుతించాలన్నమాట. సో మనమందరం కూడా దేవుడు మనల్ని ఆహ్వానించిన విధానం బట్టి దేవుడు మనకు తెలియజేసి ఉంటున్నాడు, వేరే వాళ్ళని ఎలా ఆహ్వానించాలని కూడా తెలియజేసి ఉంటున్నాడు. వీటన్నిటిని బట్టి కూడా మనము దేవుని స్తుతించి ఆరాధిద్దాము. రండి, తలలు వంచి స్తుతించి ఆరాధిద్దాము. 2 పురుషులు 2 స్త్రీలు కలిసి ఆరాధించండి.